హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. నేను ఈరోజు మీకు బోడ కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పెద్ద సైజు టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే కాకరకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వాటర్తో కడుక్కోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకొని కాకరకాయలు వేసుకొని మిక్స్ చేసుకొని బాగా మగ్గాలి. మగ్గేంతసేపు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక సైడ్ కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె, అందులో నూనె నేను కొంచెం వేసాను, అందుకే మళ్ళీ వేసాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అలాగే 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. అది మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా మగ్గాలి. ఒకసారి తీసి చూసుకుందాం. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేద్దామండి. అది మగ్గేంతసేపు ఇటు సైడ్ మళ్ళీ ఒకసారి ఇది కలుపుకుందాం. ఇది ఇంకా మగ్గలేదు, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, గోల్డ్ కలర్లో అయింది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా యాడ్ చేసుకుందాము. టమాటా కూడా మంచిగా స్మూత్గా అవ్వాలండి. ఎంత మంచిగా టమాటా ఉడికితే మనకి కూర అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయలని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. టమాటా మగ్గుతుంది, అలాగే కాకరకాయ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మంచి గోల్డ్ కలర్ అయినాయి చూడండి కాకరకాయలు కూడా. ఇప్పుడు ఈ కాకరకాయలను మనం ఈ టమాటా దాంట్లో మిక్స్ చేసుకుందాము. టమాటా కూడా మగ్గిందండి. ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కాకరకాయ షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం ఫుల్ వేసేయండి. ఉప్పు కూడా మీకు టేస్ట్కి తగ్గంత కారం వేసుకోండి. ఇప్పుడు కారం మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోండి. కొంచెం మగ్గినాక ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేయండి. బెల్లం వేస్తేనే ఆ కాకరకాయకి చేదు అన్నీ పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేద్దాం. ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ కూర అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూడండి, కూర టమాటా ఎంత మంచి మగ్గితే మీ కూర గ్రేవీ అంత మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ కూర రెడీ అయ్యిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.